పని చేసి చేసి అలసిపోయింది. వంట రూమ్ అయితే ఇట్లా ఉంది, నీట్గా ఉన్నదా ఇదంతా నీట్గా ఉన్నదంట. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను జ్యోతి కంజేశ్వర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా చాలా బాగున్నాను. జ్వరంతో ఇప్పటికి 4 రోజులు ఫుల్గా. ఇంతకుముందే లేచిన కొంచెం ఒక డ్రాగన్ ఫ్రూట్ తిన్నా. ఇంకా సో ఇట్లా ఉంది పరిస్థితి. పాపం వాళ్ళే పని చేసుకుంటారు, వాళ్ళే చెప్తారు కదా. ఇంకా ఇట్లా ఏం వండిందో ఏం వండిందో చాలు పగిలిపోయినాయి. అలా చారేగా గిన్నెలతోనే ఉన్నాయి. ఇంకా చాలు అయితే తాగుతాను, రెస్ట్ తీసుకుంటాను. కూర ఎప్పుడు వండుతుందో తెలియదు, వాళ్ళు ఇష్టం. మనకైతే సంబంధం. ఓరిగానేమో ఇట్లా పడుకోండి ఇట్లా ఒక ఊరిగా అరుస్తూ ఉంటాడు. కాసేపు కూర్చున్నాడు మళ్ళీ వండుతున్నారు. ఇంకా ఇక నీళ్ళు పోయి ఒక 2 రోజులు ఇట్లా వాడిపోయినట్టు అయింది. మళ్ళీ పొద్దున సోని చెప్పగానే వాటర్ పోసేసింది. ఇంకా ఇది ఇవాళ కొంచెం ఊడ్చిండు. దీనికి ఇంకా ముగ్గులు వేయాలి. మొక్కలన్నీ ఇట్లా పోయినాయి చెట్లకు. నీళ్ళు పోస్తే నిగనిగ ఆడుతుంది, లేకపోతే మొత్తం వాడిపోయింది. నీళ్ళు వేపించింది. ఇక మన దోశ పిల్లకలు అయితే మంచిగా వస్తాయి. చిన్నగా దారం కట్టినాయి కదా, ఇవి లేచినాయి అన్నమాట. మందార చెట్టు తిన్న మొత్తానికి వాడిపోయినాయి. సో నాకు బయటకు వచ్చి నేను చూసి నీళ్ళు పోయే సోని అంటే కూర్చొని మొగ్గ అయిపోయింది అన్నమాట. ఇంకా ఇది నల్లేరు ఎట్లా అయిపోయిందో. ఇంకా గులాబీ మొక్క ఇక్కడ ఉంది. ఇదైతే ప్లేట్ వాళ్ళకి గుట్టదు కదా. వీళ్ళు చెట్లు పెంచిపోతాయి, బతుకు ఎంత కష్టపడి పెంచుకుంటే. ఇంకొకటి అయినా ఇక్కడ ఇక్కడ ఉంది. తెల్ల రోజు పూస్తుంది చాలా రోజులకు. ఇళ్ళనే నీళ్ళు పోయాలి. ఎట్లా వాడిపోయినా నీళ్ళు లేక ఇడికి తొట్టిళ్ళ వాటికి ఏమైందంటే 2 పూట్ల నీళ్ళు పోస్తేనే అవి బతుకుతాయి, లేకపోతే వాటి పని అంతే సంగతి. ఉండనే ఉండదు. ఇంకా సంచులు ఎట్లా పడేసింది ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యాట్ వేసుకోవాలి. మ్యాట్ వేయలేదు వీళ్ళు. చెప్పి మాత్రం బాగుంది. దీనికి కూడా పెయింట్ వేయాలి. దీని షేప్ అవుట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ సరి చేయాలి. పైన ఇంకొకటి వేయాలన్నమాట, డిజైన్ చేయాలి. ఇంకా ఇవన్నీ సర్దాలి. సర్దలేదు, మొత్తం సర్దితోనే కలుస్తుంది అన్నమాట. భయంకరంగా ఉన్నది మాకు. కొంచెం కొంచెం చేసుకున్నాం, ఏం చేద్దాం మరి. రేపటి వరకు అయితే కొంచెం క్యూర్ అయిద్దాము మెల్లగా. దాని కింద పీట పెట్ల ఉత్తాన పెట్టేసింది. బియ్యం డబ్బా, రేషన్ బియ్యం. అది దాన్ని అట్లనే పెట్టేసింది. ఆ పీటనేమో అక్కడ పెట్టాలి, ఉత్తా పెట్టాలి. ఉల్టా పెట్టేసింది. ఇది కూడా బియ్యమే, ఇది బియ్యాలి. అవి తీసి ఇంకా మా కోతులు రాలేదు కదా అని అట్లున్నాయి. మ్యాట్లను తీసి అట్లా పడేసింది. ఇంకా ఇదంతా ఇట్లున్నది. ఇదంతా సాఫ్ చేయాలి. ఇవన్నీ పడేసేటి మొత్తం. ఈ సామాన్లన్నీ పడేసేటి చాలా అయినప్పుడు మొత్తం. ఇక్కడ క్లీన్ అయిపోయింది. టేబుల్ అంతా తీసి పడేసింది. ఇంకా ఈ సామాన్ అన్ని పడేసేటి చాలా బాగా. ఇంకా కుక్కలు పెట్టేస్తాం అన్నట్టు. ఇంట్లోకి వెళ్ళి పడేయాలి. ఇవన్నీ సర్దాలి. ఈ సందులో కూడా కొంచెం వెయ్యాలి. టైల్స్ వేరే దగ్గర వేయాలన్నట్టు. ఇవన్నీ తీయాలి. ఇంకా చెత్త 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 చెత్త. ఇంకా ఒక మ్యాట్ తీసుకపోయి అక్కడ ఇద్దానికి వస్తే తొక్కుతో వీళ్ళంతా మురికి మురికి అయిపోయినారు. ఎక్కడున్నాయి మ్యాట్లు? ఒక్క మ్యాట్ తీసుకున్నాం. ఎక్కడ
ముగ్గు లేదు, ఏమి లేదు, వాళ్ళ పని వాళ్ళకే అయిపోతుంది. అంత ఓపుకుండే ఉంది. ఇంకా నేను కూడా ఏం చేయాలి, నేను వేసుకోవాలి. బాగా చిట్టి రోజు వస్తుంది ఒకటి వేస్తుంది. ఇంకా చేద్దాం మెల్లగా. ఇది మన షెడ్ కట్ట. ఇవన్నీ చెప్పులు మంచివి. ఈ చెప్పులను తీసి బ్యాగ్లో పెట్టండి. ఆ బీరువా కట్టినప్పుడు చెప్పుల బీరువా కట్టిన పక్క చెప్పులకి ఇవన్నీ తీసి వీటిలలో పెట్టండి. ఇవన్నీ మళ్ళీ సర్దుకోలేదు. టీవీ చూడమంటే మంచిగా కూర్చున్నారు. టీవీ చూస్తాను. మంచి గ్రైండర్ ఇట్లా వచ్చింది. ఏం చెప్పి ఏం తీయచ్చు, ఉత్త కూర్చొని టీవీ చూస్తాను. వాళ్ళు ఇట్లా అంటే ఏం అవసరం లేదు. ఇంకా చెప్పాలి బయటనే చేసుకుంటారు. ఇంతవరకు చెట్ల నీళ్ళు పోయమని. సో ఓకేనా. అల్లం కొమ్ములు పెట్టేసినాయి. అంత పెట్టేది. సో ఇది వీడియో. ఈరోజు చాలా చిన్నది, హెయిర్ పెట్టడానికి ఓపికలే, మెల్లగా వేసిన కొంచెం చిన్నగా వేస్తున్నాం అట్లా. సో ఇదన్నమాట. ఉంటానండి. నమస్కారం. బాయ్. కొన్ని సర్దేసింది సోని, అటు పెట్టేసింది. రేపైతే మొత్తం సర్దుతుంది.